#AskDrJohn Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వినాయక్ రెడ్డి 2183. హాయ్ సార్, సమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ గివింగ్ హెయిర్ అ వారంటీ అబౌట్ 25 years from the transplanted hair. So what is your opinion on this strategy? Are they professional in surgery? And even they say that no need to use medication like minoxidil or finasteride after hair transplant surgery. However, they will include some PRP or GFC sessions on post-HT. Could you please elaborate on this question? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వెంట్రుకలు మనం పర్మనెంట్ డోనర్ ఏరియా నుంచి తీస్తున్నాం కాబట్టి అవి పర్మనెంట్ గా మొలుస్తాయి అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ 25 years వీటికి గ్యారంటీ రాసిస్తాము అనేటువంటి పని మెడికల్ ప్రొఫెషన్ లో చేయడం మంచిది కాదు. అంతేకాకుండా మెడికేషన్ కూడా వాడకుండా ఉండమని చెప్పడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ ఐడియాని జనరలైజ్డ్ గా ప్రతి ఒక్కరికి మనం ఆపాదించలేము. ఒక్కొక్కరికి వాళ్ళ డోనర్ హెయిర్ ఒక రకంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి డోనర్ హెయిర్ చాలా తక్కువ ఉండడం వల్ల మెడికేషన్ తో ఇంప్రూవ్ చేసుకొని మరీ డోనర్ హెయిర్ ని వాడి ఉండవచ్చు. సో ఏది ఏమైనా కూడా ప్రాపర్ గా ఫాలో అప్ అనేటువంటిది రెగ్యులర్ గా జరుగుతూ ఉండాలి. ఎక్కడైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు డాక్టర్ సలహా తీసుకుని దాని గురించి ప్రాపర్ గా మెడికేషన్ వాడుతూ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఫ్యూచర్ క్లయింట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక మార్కెటింగ్ జిమిక్ మాత్రమే. బట్ ఏది ఏమైనా క్లయింట్ పేరెంట్స్ రెండు వైపులా హిస్టరీని ప్రాపర్ గా కనుక్కొని వీళ్ళైతే ఫొటోస్ తెప్పించి వెనకాల డోనర్ ఏరియా ఎంతవరకు మిగిలి ఉంది అనే దాన్ని నిర్ధారించుకొని పేషెంట్లు కూడా దాదాపుగా అంత ఏరియాని కనుక చూస్ చేసుకున్నట్లయితే చాలా సంవత్సరాల వరకు ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకలు అలాగే గ్రో అవుతాయి. మనం కట్ చేసుకోవచ్చు, వాటిని మనకు కావాల్సినట్టు స్టైల్ కూడా చేసుకోవచ్చు. గుండు చేసుకున్నా కూడా అవి అలాగే పెరుగుతూనే ఉంటాయి.